ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా షాలోం సమాధానం కలుగును గాక. మన ప్రభు యేసుక్రీస్తు వారికి మనందరిని బట్టి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మీ అందరూ కూడా బాగున్నారా? ఈ పునరుత్థానపు ఆరాధనలో మాతో కలిసి పాలు పొందిన మిమ్మల్ని అభినందిస్తూ మనం అందరం కలిసి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు. సర్వమానవాల్ని రక్షించిన మా ప్రియ ప్రభువు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనను ప్రభువా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా జరిగించడానికి మాకు ఇచ్చిన కృపకై వందనాలు. 4 గోడల మధ్య నా తండ్రి జరిగే ఆరాధన 4 దిక్కులకు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీరు నా తండ్రి ప్రభువా వెదజల్లుతున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నాయన మమ్మలను మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని నడిపింపును, మీ యొక్క ఆత్మకార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మలను జరగని ఆరాధనంతటిని మీకు అప్పగిస్తూ మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరూ కలిసి ఆరాధిద్దాం. మీరు కూడా మీ ఫ్యామిలీ అందరూ కలిసి మాతో పాటు దేవుని స్తుతిద్దాం. మనకందరికి వచ్చిన పాట లెక్కించలేని స్తోత్రములు. ఈరోజు వరకు మనల్ని దేవుడు కాచి కాపాడాడు కాబట్టి ఆయనకి థ్యాంక్ఫుల్నెస్ కోసం ఈ పాట పాడి దేవుని మహిమపరుద్దాం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. ఆకాశములో దాని క్రిందున్న ఆకాశము, ఆకాశములో దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడనవన్నీ, భూమిలో కనబడనవన్నీ ప్రభువానిని కీర్తించును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదం.
నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ హల్లెలూయా. మరొక పాట పాడి మనం దినమైన పడతాం. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యం ఉండును అనే పాట పాడి మనందరం దేవుని స్తుతిద్దాం. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యం ఉండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు. జై 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 యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా, జై జై యేసు రాజా, జై యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యం ఉండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయన కృప నిత్యం ఉండును. సేనాదయ్యమును పరుతులలోకి పంపిన వారాయనే, మృతులైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే. సేనాదయ్యమును పరుతులలోకి పంపిన వారాయనే, మృతులైన లాజరును మరణము నుండి
ఇంతవరకు ప్రభువుని మనం ఆరాధించాం. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం. కాబట్టి వాక్యం కొరకు స్మాల్ ప్రేయర్ ప్రార్థన చేద్దాం. మాతో మాట్లాడటానికి ఇష్టపడిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణను బట్టి, నడిపింపును బట్టి, కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాతో, అదే రీతిగా ఈ మీడియా ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి మీరు మహిమ పొందమని, మమ్మల్ని దీవిస్తున్నందుకు, మీరు మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరొకసారి మనం ఈ రీతిగా ప్రభుని సమీపించడానికి మనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ ఆన్లైన్లో మనం కొన్ని నెలలుగా దేవుని కృపను బట్టి మనం ఈ రీతిగా ప్రభుని మహింపరుస్తున్నాం. కొంతమంది పాస్టర్లు మమ్మల్ని అడుగుతుంటారు అనమాట, మీ ప్రోగ్రాంకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? నేనంటాను, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారు అన్నది కాదు, ప్రభు వారికి అర్థమవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎన్ని లైక్లు వస్తున్నాయి అన్నది కాదు, ఎన్ని లైఫ్లు చేంజ్ అవుతున్నాయి అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ వాక్య పరిచర్య కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని జరిగించాలి, ప్రతి ఆదివారం ఒక కార్యక్రమాన్ని జరిగించాలనే ఉద్దేశంతో కాకుండా ఒక ఆత్మ కార్యం జరగాలి మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రభు కార్యాలు జరగాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యాన్ని, లేకపోతే ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిగించడానికి ఆయన ప్రేరేపిస్తున్నారు. కాబట్టి ప్రభు మీకు అర్థం కావాలి, ప్రభు లైఫ్ మీలోకి రావాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండవదిగా, ఏదో ఇన్ఫర్మేషన్ బైబిల్లోంచి మీకు చెప్పాలి అన్నది కాకుండా రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షతను మీరు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఈ విషయాన్ని మీతో చెప్తున్నాను. కాబట్టి దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, రెవల్యూషన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు రెండు కూడా మనం దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాం. మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి మీ హృదయాన్ని తెరిచి కడగబడిన, తెరవబడిన హృదయాలతో దేవుని వాక్యాన్ని విందాం. నేను నమ్ముతున్నాను ఈరోజు మీ జీవితంలో దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని పరిశుద్ధాత్మను బట్టి మీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేయబోతున్నాడు. మీరు దాన్ని నమ్మండి. ఈరోజు ఒక అద్భుతమైన విషయాలు దేవుని వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. దేవుని యొక్క వ్యూస్ ఎలా ఉంటాయి, దేవుని కార్యాలు, నిజంగా ఆయన చేసే ప్రతిదీ కూడా. అందుకని బైబిల్లో ఆయనకి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. యెషయా గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో ఆశ్చర్యకరుడు, ఫస్ట్ టైటిల్ అయింది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయన గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఆయన క్రియేషన్ చూసినప్పుడు నిజంగా ఆయన ఎంత గొప్పవాడు అర్థమవుతుంది. మనకు తెలిసింది కూడా ఎక్కడో 0.0000 ఎక్కడో 1. దేవుడు చేసిన సృష్టిని చూసినప్పుడు భయం, ఆశ్చర్యం కలుగుతుంది. గ్రహాలను, నక్షత్రాలను, నక్షత్ర మండలాలు, నవగ్రహాలు మనం విన్నాం, ఒక్కొక్కటిగా మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ దేవుడు తన నోటి మాటతో చేశాడు. భూమి
మనం చూస్తున్నాం, ఒక గ్రహాల్లో అదొక బాల్లా ఉంది. గ్రహాలు కూడా ఒకదానికి మించి ఒకటి పెద్దగా, ఎంతో అద్భుతంగా దేవుడు వీటిని సృష్టించాడు. వీటి ముందు భూమి చాలా చిన్నగా కనిపిస్తుంది. సూర్యుని ముందు భూమి ఒక బఠానీ గింజలా ఉంది. ఇది సూర్యుని గ్రహం, ఇది సూర్యగ్రహం. నక్షత్రాలు, గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు ఒక్కొక్కటి కూడా భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దవి. భూమి కన్నా గ్రహాల్లో చాలా పెద్దవి ఉన్నాయి. గ్రహాల కన్నా నక్షత్రాలు ఇంకా పెద్దవి. నక్షత్రాల కన్నా మనం గమనించినట్లయితే నక్షత్ర మండలాలు ఉన్నాయి, అవి ఇంకా గొప్పవి. ఒక్కొక్క నక్షత్ర మండలంలో కొన్ని కోట్ల నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. అలాంటి నక్షత్ర మండలాలు ఒక దాంట్లో భూమి ఒక ఇసుక రేణు అంత ఇంకా చిన్నగా ఉంది. దాంట్లో ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు, గ్రామాలు, గల్లీలు. ఈరోజు మనం ఎక్కడ ఇందులో మనం ఉన్నాం, ఈ యొక్క నక్షత్ర మండలంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు గొప్పవాడు. కొంతవరకు మనకు తెలుసు. ఒక విధంగా చెప్పాలంటే మనకి తెలిసింది నథింగ్. అంత గొప్పవాడు ఆయన. కాబట్టి ఆయన ఈ సృష్టిని కలుగు చేసిన విధానం బైబిల్ ఇలా రాయబడింది, భయము వణుకు కలుగుతుంది అంటాడు ఆయన. నువ్వు నన్ను కలుగు చేసిన విధానం చూసిన, ఈ లోకాన్ని నువ్వు సృష్టించిన విధానాన్ని చూసిన ఆశ్చర్యం అది. మనకు అంతు చిక్కని చూసినట్లయితే విషయాలు అందులో కనిపిస్తాయి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత మంచివాడు, ఆయన మన విషయంలో కలిగి ఉన్న ఆలోచన విధానం, ఆయన వ్యూస్ ఎలా ఉన్నాయి, మనం దేవుని వాక్యం నుంచి మనం చూడబోతున్నాం. ఈరోజు నాకు ఇచ్చిన వాక్య భాగం, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, మాథ్యూ గాస్పల్ 24లో నేను ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాను. 24:37 నుంచి రాయబడిన విషయాలు నేను చదువుతున్నాను. నోవాహు దినములు ఎలా ఉండెను, మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండను. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందరు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందరు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఇక్కడ యేసు ప్రభు వారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అటువంటి దినాలు రాబోతున్నాయి, అంచె దినాలు అలా ఉండబోతున్నాయి అని ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందు ఇప్పుడున్న దినాల గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి దేవుడు జరిగిపోయిన ఒక సంఘటనను ఆయన గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన జరిగిపోయింది ఆయన తెలుసు, జరుగుచున్నది ఆయన తెలుసు, జరగబోయేది కూడా ఆయన తెలుసు. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 13:8లో ఉంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు, నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు ఆ దినాలు జ్ఞాపకం వస్తే ఇప్పుడున్న దినాల్లో
దేవుని యొక్క మైండ్ సెట్ అప్పుడైనా ఇప్పుడైనా దేవుని మైండ్ సెట్ అన్నది ఒక ప్రత్యేకమైనది. ఆయన ఒకే విధంగా ఉన్నాడు. కాబట్టి ఆ దినాలు అర్థమైతే, అప్పుడున్న పరిస్థితులు అర్థం చేసుకుంటే, అప్పుడున్న మనుషుల్ని మనం గమనించినట్లయితే ఈరోజు మన జీవితంలో కూడా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని బైబిల్ ఇలా రాయబడింది, యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికి దృష్టాంతములుగా ముందు జరిగిన సంగతుల్ని దేవుడు మనకి వ్రాయించాడు. కాబట్టి ఈ విషయాల్ని మనం ఆలోచిద్దాం. నోవాహు దినాలు ఎలా ఉన్నాయి అన్నది జెనసిస్లోకి వెళ్తే అక్కడ కొన్ని విషయాలు మనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 6లో ఇక్కడ కొన్ని మాటలు, ఇక్కడ నోవాహు యొక్క ప్రారంభం, నోవాహుని ఇక్కడ మనం చూస్తాం. ఈయన బైబిల్లో థర్డ్ హైయెస్ట్ జీవించిన వ్యక్తి. నిజంగా ఆశ్చర్యం ఏంటంటే బైబిల్లో స్టార్టింగ్లో ఆడమ్ నుంచి మనం గమనించినట్లయితే నోవాహు వరకు కూడా అక్కడ కొంతమంది కనిపిస్తారు. అందులో 7 మెంబర్స్ ఆల్మోస్ట్ 900 years అబౌవ్ జీవించిన వాళ్ళ యొక్క జీవితాల గురించి రాయబడింది. 900 సంవత్సరాల పైనే. నోవాహు గురించి మనం చూసినట్లయితే 950 years అని బ్రతికాడట, 950 సంవత్సరాలు. ఆదాము గారు అయితే 930. షేతు అని ఆయన 912. ఆయన కుమారుడు ఎనోష్ 905. ఆయన కుమారుడు చూసినట్లయితే కైనాను, ఆయన 910. ఏనేది అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన 962. ఆయన కుమారుడు చూసినట్లయితే నోవాహు ఆనోకు తర్వాత మెతుషెల 969. ఇక్కడ మనం చూస్తున్నాం హానోకు చూసినట్లయితే నోవాహు దగ్గరకు వచ్చినప్పుడు 950 years. బైబిల్లో 7 మెంబర్స్ 900 క్రాస్ చేశారు. ఎంత ఆశ్చర్యం! మనం ఆ 900లో 9 తీసేసి చూసినట్లు 90 years బ్రతకడానికి కష్టమైపోతుంది. అందుకని 90 అధ్యాయంలో మనం చూస్తే కీర్తనలో మోషే గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు. అయినా దాని వైభవం ఏంటి? ఆయాసమే దుఃఖమే రాయబడింది. ఈయన ఇక్కడ 6వ అధ్యాయంలో నోవాహు గురించి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. పైన మనం చూస్తే 500 yearsకి ఆయన పిల్లలు పుట్టారట. ఎంత అద్భుతం అది! ఆయన పుట్టిన 500 సంవత్సరాలకి షేము, హాము, యాఫేత్ అనే 3 బిడ్డల్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆ టైంలో అంతకుముందు చాలామంది ఆదాము నుంచి చూసినట్లయితే కొంతమంది వాడి పిల్లలు అప్పుడు దేవుడు ఆ యొక్క అప్పుడున్న ప్రజలందరినీ చూసినప్పుడు మొదటి అధ్యాయం నుంచి 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ సృష్టి కరప్షన్ జరిగిపోయింది. నిజంగా అంటే పాపం ఎంత త్వరగా విస్తరించింది. మొదటి అధ్యాయంలో దేవుడు స్టార్ట్ చేశాడు క్రియేషన్ని, ఈ సృష్టిని, అదే రీతిగా మానవుల్ని. 2వ అధ్యాయంలోనే పాపం ఎంటర్ అయిపోయింది. దేవుని మాట వినకపోవడమే పాపం అని రాయబడింది బైబిల్లో. ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అప్పుడున్న ప్రజలందరినీ చూశాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏదో కులాన్ని, ఒక మతాన్ని, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని చూసేవాడు కాదు. బైబిల్ ఇలా రాయబడింది, దేవుని కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అంటే ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. బైబిల్ ఇలా రాయబడింది, ఆయనకు మరుగైనది ఏదీ లేదట. ఆయన కనపడని స్పష్టము ఏదీ లేదు. అంతా కూడా ఆయనకి సముద్రం ఉన్నది, భూమి లోపల ఉన్నది, ఎక్కడున్నా సరే దేవుడు చూడగలడు. అందుకని ఆయన గాడ్. కాబట్టి ఇక్కడ నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? ఎందుకు యేసు ప్రభు వారు నోవాహు దినాలను జ్ఞాపకం చేసుకోనండి
అని ఆయన చెప్పాడు అన్నది ఆలోచించినప్పుడు, ఇక్కడ నోవాహు టైంలో మనం గమనించినట్లయితే అప్పుడున్న ప్రజలందరూ కూడా ఒక్కటి కాదు, ఇద్దరు కాదు, మనం గమనించినట్లయితే నోవాహు గురించి ఆదికాండం 6వ అధ్యాయంలో 9వ వచనం 8వ వచనం కూడా చూస్తే, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9వ వచనం, నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అప్పుడు ఉన్న ప్రజలందరిలో కూడా ఓన్లీ 1 పర్సన్ ఎంటైర్ తరంలో దేవుని కృప పొందాడట. అంత మాత్రమే కాదు, ఆయన గురించి ఇచ్చిన విట్నెస్, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మనం 5వ వచనం నుంచి చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకునేను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. నేను ఆయన ఎందుకు తుడిచివేయాలనుకున్నాడు? దేవుడు నోవాహుతో జలప్రళయం గురించి దేవుడు మాట్లాడాడు. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచు. దేవుని మాటకు లోబడ్డాడు నోవాహు. దేవుని మాటకు విధేయత చూపించి దేవుడు చెప్పిన పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు. ఓడ నిర్మాణం జరుగుతుంది. ప్రజలందరూ హేళన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటను, దానికి అవిధేయుడు కాక దేవుని మాటను నెరవేర్చడానికి నిర్ణయించుకున్నాడు. ఓడ కట్టడం జరుగుతుంది. అందరూ కూడా అక్కడ ఉన్నవారు వారిని అపహసిస్తూ హేళన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన పనిని వారు చేస్తున్నారు. ఓడ నిర్మాణం కంప్లీట్ అయింది. నోవాహు చూస్తున్నాడు. అది ఎడారి ప్రాంతం. అక్కడ ఓడ కట్టడం చూసేవాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, హేళన కలిగిస్తుంది. దేవుడు చెప్పిన రీతిగా జంతువులు, పక్షులు వేటినైతే దేవుడు ఓడలోనికి వెళ్ళమని చెప్పాడు అవన్నీ కూడా నోవాహుతో పాటు ఓడలో ప్రవేశించాయి. జలప్రళయం స్టార్ట్ అయింది. నోవాహుతో పాటు పక్షులు, జంతువులు వేటినైతే దేవుడు ఓడలోకి పంపించాడు అవన్నీ కూడా ఓడలో ప్రవేశించాయి. నోవాహు తన ఫ్యామిలీతో ఓడలో ఉన్నాడు. జలప్రళయం స్టార్ట్ అయింది. ఆకాశ తూములను దేవుడు విప్పాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం. భూమి మీద ఉన్న వారందరూ కూడా జలప్రళయంలో నశించిపోయారు, కొట్టుకుని పోయారు. ఒక్కడు మిగల్లే, పర్వతాలు మునిగిపోయినాయి. జలప్రళయం అయిపోయింది. 1 సంవత్సరం 1 నెల 10 రోజులు ఆ ఓడలో వారు ఉన్నారు. ఓడలోంచి బయటికి నోవాహుతో పాటు అవన్నీ కూడా బయటికి రావటం. నోవాహు దేవుడు నిబంధన చేశాడు, మరలా ఎటువంటి జలప్రళయం రానివనని నిబంధన, ఇంద్రధనుస్సు దానికి గుర్తు. మనం బైబిల్లో చూస్తే అల్ఫా ఒమేగా, స్టార్ట్ చేసేది ఆయనే, ఎండ్ చేసేది ఆయనే. దేవునికి నో స్టార్టింగ్, నో ఎండింగ్, అనాది అనంతమైన. మనకంటే ఒక ఆది ఉంది, ఒక ఎండింగ్ ఉంది. కాబట్టి ఏదైనా దేవుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక పర్పస్తో స్టార్ట్ చేస్తాడు. ఒకవేళ అలా లేదనుకోండి, దాన్ని క్లోజ్ చేసేస్తాడు ఆయన. ఇక్కడ మనుషులందరినీ చూసినప్పుడు వాళ్ళు చెడిపోయారట. 12వ వచనంలో వారి మార్గాలు చెరిపి వేసుకున్నారు, విచ్చలవిడైపోయారు.
మనం కొందరి విషయంలో మనం గమనించినట్లయితే దిశ విషయంలో ఎన్కౌంటర్ జరిగింది. చాలామంది 95% పీపుల్ అట్లా వాళ్ళని ఎన్కౌంటర్ చేయటం మంచిది, అమ్మాయిని అలాగా వారు పాడు చేశారు కాబట్టి వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం మంచిది. ఒక అమ్మాయి గురించి గవర్నమెంట్ అటువంటి యాక్షన్ తీసుకుంటే అందరూ సపోర్ట్ చేశాం. కానీ నోవా టైంలో వాళ్ళు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంకా వాళ్ళకి మరీ ఘోరం అది. వారి యొక్క మైండ్ సెట్ చూసినట్లయితే, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వారి క్రియలను కానీ చూసినట్టు దేవుడు దాన్ని భరించలేకపోయాడు. దేవునికి ఒక ఆలోచన వచ్చింది, తుడి చేయాలి. కాబట్టి పాపం పెరిగినప్పుడు దేవునికి, ఇప్పుడు మనకి ఎలా కోపం వస్తుందో దేవునికి కూడా భావోద్రేకాలు ఉన్నాయి. మంచిని చూసినప్పుడు దేవుడు ఆనందిస్తాడు, చెడుని చూసినప్పుడు దేవునిలో చూసినట్లయితే ఆయన అనదర్ సైడ్, దేవునికి 2 sides ఉన్నాయి. వన్ సైడ్ ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కానీ అనదర్ సైడ్ దహించు అగ్ని ఆయన. కాబట్టి ఆయన అప్పుడున్న తరాన్ని చూసినప్పుడు వారు చెడిపోయారు. చెడిపోవటమే కాదు, చూసినట్లయితే దేవునికి అది అవమానం కూడా. దేవుడు కలుగు చేసిన ఏదైనా సరే, క్రియేషన్ ఉన్న ప్రతిదీ కూడా బైబిల్లో మీరు గమనించినట్లయితే Psalms 19 ఎలా ఉంటుంది, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. కాబట్టి దేవునికి మహిమ రావాలి. మన జీవితాలను బట్టి కానీ, మనం చేసే కార్యాలను బట్టి కానీ, మనం పొందే వాటిని బట్టి కానీ దేవునికి మహిమ రావాలి. ఎందుకంటే బైబిల్ ఎలా ఉంది, న్యూ టెస్ట్మెంట్లో మీరు భోజనం చేసిన, పానం చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. రోమపత్రికలో ఉంది, మిమ్మల్ని బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని. ఈ రీతిగా దేవునికి బాధ కలిగినప్పుడు, మనకైనా బాధ కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం? కాబట్టి దేవుడు ఒక మంచి ఉద్దేశంతో, ఒక ఉన్నతమైన ఆలోచనతో ఈ క్రియేషన్లో మనల్ని ఆయన పోలికలు, ఆయన స్వభావం, ఆయన స్వరూపంలో ఆయన మనల్ని సృష్టించాడు. కాబట్టి అది మిస్ అయ్యింది. 1% దాన్ని రికగ్నైజ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా మీరు గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా చెడిపోయారట. ఎట్లా ఉంది వారి యొక్క ఆలోచన విధానం చూస్తే, మనం ఇంకొక మాట ఇక్కడ రాయబడింది 8వ అధ్యాయంలో 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. కాబట్టి అప్పుడున్న తరంలో వారి యొక్క హృదయం అన్నది ఏదో యవనస్తులుగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక ఏజ్ వచ్చినప్పుడు వారు పాడైపోయారు అనేది కాకుండా, బాలురుగా ఉన్నప్పుడే, చిన్ననాడే, బైబిల్ ఎలా ఉంది ప్రసంగి గ్రంథంలో, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. కానీ ఇక్కడ మనం చూస్తే బాలురుగా ఉన్నప్పుడే వారి హృదయాలోచన చెడిపోయింది. చెడిపోయింది ఏమవుతుంది? చెడిపోయింది ఏదైనా ఇంట్లో ఉంటే అది చూసినట్లయితే అది మంచిది కాదు. అది చెడిపోయింది ఏదైనా సరే మనం తీసేస్తాం. ఒకసారి నేను ఒక ఆయన చూశాను అనమాట. ఆయన కుంటుకుంటూ వస్తున్నాడు. ఏమైందంటే కాలు లేదు ఆయనకి. ఏమైంది ఆయన, ఎందుకు కాలు పోయిందంటే, నాకు షుగర్ ఉంది సార్, పుండు వచ్చింది, ఇది దాని విషయంలో నెగ్లెక్ట్ చేశాను, డాక్టర్ చెప్పారు నువ్వు వెంటనే ట్రీట్మెంట్ తీసుకో, నేను నిర్లక్ష్యం చేశాను, అది పై వరకు వచ్చేసింది, మోకాలు పై వరకు కూడా కట్ చేసేసారు. చెడిపోతే దాన్ని తీసేస్తాం మనం ఏదైనా సరే. చెడిపోయిన ఆహారం ఇంట్లో ఉంటే పారేస్తాం. మనకి అలా ఉంటే దేవుడు కూడా అంతే. కాబట్టి ఆయన చూసినప్పుడు ఈ సృష్టి అంతటిని, లేకపోతే అప్పుడున్న తరాన్ని చూసినప్పుడు అది చెడిపోయిందట. కాబట్టి దేవుడు ఆ టైంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు, తుడిచివేయాలి. ఇప్పుడున్న దినాల్లో కూడా మనం గమనించినట్లయితే, ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న ఈ తరం కూడా అప్పుడు కానీ ఇంకా డేంజర్ ఉంది. అందుకని ఇప్పుడున్న ఈ పరిస్థితులన్నీ కూడా దేన్ని బట్టి వస్తున్నాయని చూస్తే, బైబిల్ ఎలా రాయబడింది, ఒక మనుషుని యొక్క పాపం బట్టి
మరణం వచ్చింది, రోగం వచ్చింది, దరిద్రం వచ్చింది. వీటన్నిటికీ కారకులు ఎవరంటే మనం చేసిన పాపాలే. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు కూడా దెయ్యాన్ని మీద పెట్టడం అది సెకండ్ పార్ట్. అది మనం చేసిన అతిక్రమాన్ని బట్టి కూడా ఇటువంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడున్న ఈ దినాల్లో మనకి ఓన్లీ వే ఏదైనా ఉందంటే ఓన్లీ జీసస్. కాబట్టి ఇప్పుడున్న తరాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడున్న తరం కూడా చెడిపోయేది. వెరీ ఫ్యూ పీపుల్, చాలా కొద్ది మంది మాత్రమే నోవాహు లాంటి సాక్ష్యాన్ని, అనుభవాన్ని కలిగిన వారు చాలా తక్కువ మంది. ఎందుకు ఈ విషయాల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, ఏ తరంలో అయినా సరే రెండు రకాల ప్రజలు ఉంటారు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఏ తరంలో అయినా మెజారిటీ పీపుల్ ఎవరంటే చెడిపోయిన వాళ్ళే. మంచివాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సొదొమ గొమొర్రా నాశనమయ్యే టైంలో కూడా దేవుని కనిపించింది ఓన్లీ 1% లోతు. అది కూడా అబ్రహాం గారు రిక్వెస్ట్ చేస్తే. కానాకు వెళ్ళిన వారిలో కొన్ని లక్షల మందిలో కేవలం మనకు కనిపించింది, దేవుని వాగ్దానాన్ని పొందింది ఇద్దరే. దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళు తక్కువ, కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా కోకోలలో. కాబట్టి ఈరోజు ఆ తరంలో దేవుడు చూసినప్పుడు రెండు భాగాలుగా మనం డివైడ్ చేసినట్లయితే, నోవాహు క్రైస్తవుడు అని లేదు, నోవాహు ఇశ్రాయేలీయుడు అని కూడా లేదు. అప్పటికి ఇశ్రాయేల్ దేశమే లేదు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నోవాహు గురించి, నీతిమంతుడు. దేవునికి కావాల్సింది క్రైస్తవుడా? క్రైస్తవుడు నరకానికి వెళ్తాడు, అన్యుడు చూసినట్లయితే క్రైస్తవుడు పరలోకానికి వెళ్తాడు, అన్యుడు నరకానికి వెళ్తాడని చెప్పలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడు? నీతిమంతుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు, పాపి నాశనానికి నరకానికి వెళ్తాడు. ఓన్లీ 2 వేరియేషన్స్ అంతే. రెండిటిగా దేవుడు డివైడ్ చేశాడు. కాబట్టి ఆ రోజు దేవుడు చూసినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా వారి యొక్క మార్గాలు చెడిపోయి భయంకరమైన దుర్భరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కూడా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, బాగుపడిన వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఆయన కలుసుకోకముందే, అంతకుముందు ఎప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడలే. కానీ దేవుడు ఆయన జీవితంలోకి రాకముందే ఆయనకు ఒక గొప్ప సాక్ష్యం ఉంది. 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. దేవుడు కోరుకునేది కూడా, దేవుడు మనలను తన స్వహస్తాలతో నిర్మించుకోవడానికి గల రీజన్ కూడా ఇదే, ఆయనతో ఉండాలి. అదే రీతిగా దేవునికి కూడా ఆయన నిందారహితుడు, ఆయన మీద ఏం మచ్చ లేదు. ఆయన సిలువ వేసినప్పుడు కూడా జడ్జిమెంట్ ఎలా వచ్చిందో తెలుసా? ఇతడు ఏ పాపము చేయలేదు, నేను చూసి నిర్దోషినని జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి గారి చేతులు కడిగేసుకున్నది ఆయన. తీర్పేమో ఆయన పాపం చేయలేదని చెప్పి ఆయన ఏం చేశాడు? మనుషులను సంతోష పెట్టడానికి వారికి అప్పగించేశాడు. ఆయన కూడా చెప్పాడు, ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించగలడు? బ్లేమ్లెస్ పర్సన్. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం గమనించినట్లయితే, ఆ రోజు దేవుడు ఆ ప్రజల్ని ఎందుకు చూశాడు అని చూస్తే 2 థింగ్స్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1, వారిని రక్షించడానికి, 2, వారిని దీవించడానికి. వెంటనే నాశనం చేయలే. వారు చెడిపోయారని చెప్పి వెంటనే దేవుడు వారిని నాశనం చేయలే. కొంత టైం ఇచ్చాడు వాళ్ళకి. మీరు గమనించినట్లయితే 500 years అప్పుడు, 500 to 600 వరకు మీరు గమనించినట్లయితే టైం ఉంది. అక్కడ నోవాహుతో మాట్లాడిన తర్వాత కొంత టైం ఉంది. ఇక్కడ వాక్యంలో చూసినట్టు 600 years వచ్చినప్పుడు నోవాహుతో దేవుడు మాట్లాడాడు, నువ్వు ఇదో కట్టబడిన వాడలోకి
నువ్వు ప్రవేశించు. జలప్రళయం వచ్చినప్పుడు నోవహు గారి వయసు 600 years 2 months 17th డేట్ కూడా దేవుడు మెన్షన్ చేశాడు. ఆయన మాట్లాడిన జలప్రళయం గురించి, జలప్రళయం రాకముందు మాట్లాడినప్పుడు 500 years ఉంది. 500 నుండి 600 years మధ్యలో దేవుడు ఆయనతో మాట్లాడాడు, నువ్వు ఒక ఓడను తయారు చేయి. ఈ రీతిగా వాడ చూసినట్లయితే కేవలం ఆ ఫ్యామిలీకి సరిపోయేంత కాదు, చాలా పెద్దది. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. నువ్వు ప్రకటించు, ఇలా దేవుడు చేయబోతున్నాడు, ఇట్లాంటి ప్రళయం రాబోతుంది అని ప్రకటించని చెప్పి మరలా దేవుడు కనికరం కలిగిన వాడు కాబట్టి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. అందుకనే దాని గురించిన ఒక రిఫరెన్స్ న్యూ టెస్ట్మెంట్లో పేతురు గారు రాసిన పత్రికలో మనం చూస్తాం. పేతురు గారు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇక్కడ నోవహు దినాల గురించి దేవుడు మాట్లాడాడు. 3వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, 3వ అధ్యాయం 19-20లో రాయబడిన విషయాన్ని నేను చదువుతున్నాను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేవుని దీర్ఘశాంతము, ఎంత దీర్ఘశాంతం ఆయనకి, ఇంకా టైం ఇచ్చాడు. అలా ఉన్నప్పటికీ కూడా ఇంకా సమయం ఇచ్చి వాళ్ళు ఏమైనా మారుతారేమో అని చెప్పి టైం ఇస్తే ఏమవుతుంది తెలుసా? ఇంకా మురుకులవుతున్నారు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో స్టేట్మెంట్ ఉంది, వారికి వచ్చిన ఉగ్రతను బట్టి మారు మనసు పొందకుండా దేవుని దూషించారట. కొందరికి ఇట్లాంటి ఆలోచన వస్తుంది, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది, మనం అనుకున్నట్లుగా జరుగుతుందా? కాబట్టి మనం దేవుడిని ఎప్పుడు ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఆయన ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయన సృష్టించిన సృష్టి, ఆయన చేసిన, బైబిల్ ఎలా రాయబడింది, మనం మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, మన దేహం ఆయన్ని మహిమపరచాలి. కాబట్టి ఆయన టైం ఇచ్చాడు, కొన్ని సంవత్సరాలు వాళ్ళు మార్చుకోవడానికి, వారి జీవితాలు కూడా మార్చబడాలి. దేవుని మాట విన్నప్పుడు, దేవుని సువార్త విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఈరోజు చాలామంది వింటున్నారు, చాలామంది ప్రకటిస్తున్నారు. ఏం జరుగుతుందో నోవహు దానికి సాక్షి. దేవుడి వాక్యాన్ని వింటున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నోవహు గురించి ఏదైతే మనం విన్నామో అది జరుగుతుంది. మొదటిది మనం చూసినట్లయితే నీతిమంతుడు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుని వాక్యం మనకి దేవుని నీతిని బోధిస్తుంది. దేవుని స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, దేవుని యొక్క క్రమం ఎలా ఉంటుంది, దేవుని లక్షణాలు ఎలా ఉంటాయి. దేవుడు నీతిమంతుడు, అన్యాయస్తుడు కాదు ఆయన. ఇక్కడ నోవహు విషయానికి వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి కలుసుకోకముందే ఆయన నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవుడితో నడిచాడు. ఈరోజు దేవుడు మనల్ని పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని కలుసుకున్నాడు. రోమపత్రిక 5:9 ప్రకారంగా ఆయన మనల్ని నీతిమంతుడిగా మార్చాడు. యేసు ప్రభు వారి చిందించిన రక్తం ప్రతి ఒక్కరిని కూడా నీతిమంతుడిగా మార్చింది. నీతిమంతులుగా మార్చబడ్డాం. అంతటితో ఆగిపోలే. దేవుడు మనకి దివ్యమైన వాక్యాన్ని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచనంలో ఇలా రాయబడింది, ఆయన ఏదైతే మనకి ఇచ్చాడో, ధర్మశాస్త్రం ఏదైతే వాక్యం మనకి ఇవ్వబడిందో దాన్ని గైకొన్నప్పుడు మన లోపల నీతి కలుగుతుంది, నీతిని పొందుతాం. నీతి మంతుడిగా మారటం వేరు, నీతిని పొందటం వేరు.
కాబట్టి నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీతిమంతుడిగా మార్చబడినవాడు, అంత మాత్రమే కాదు, నిందారహితుడిగా మార్చబడినవాడు, దేవునితో నడిచిన వాడే దేవుని చేత తప్పించబడతాడు, ఉగ్రతను తప్పించబడతాడు, దేవుని చేత ఆస్వాదింపబడతాడు. 2 things ఆయన రక్షించాలనుకున్నాడు, కానీ కొందరు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే తృణీకరించారు. అందుకని రోమపత్రికలో 2వ అధ్యాయంలో ఒక వార్నింగ్, దేవుడు ఇచ్చిన ఒక వార్నింగ్ ఉంటుంది అక్కడ. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. 4వ వచనాన్ని చదువుతున్నాను. కాగా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఏంటట? ఉగ్రత ఆయన ఇట్లా మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి మారకపోతే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన్ను తానే నాశనానికి అప్పగించుకుంటున్నాడు. కాబట్టి ఆ రోజు దేవుడు టైం ఇచ్చాడు, వారు మారాలి, వారు కూడా రక్షణ పొందాలి, వారు కూడా దేవుని ఆశీర్వాదం పొందాలి. దేవుని పక్షపాతం లేదు. అప్పుడైనా ఇప్పుడైనా మనం చూస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 31, 32లో రాయబడింది, ఆయన పక్షపాతి కాడు, ప్రతి జనములు ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన అప్పుడైనా ఇప్పుడైనా ఏం చూస్తున్నాడంటే రక్షించాలి. నెక్స్ట్ 6వ అధ్యాయంలో ఆయన వారిని ఎలా రక్షించాడో రాయబడింది. 9వ అధ్యాయంలో వారిని ఎలా దీవించాడో రాయబడింది. కాబట్టి ఫస్ట్ దీవెన కాదు. ఈరోజు చాలా మందికి ఫస్ట్ దీవెన కావాలి. నేను చెప్పింది దేవుడు చేస్తే నేను దేవుడు నమ్ముకుంటాను. నువ్వు నమ్ముకోకపోయినా నమ్ముకుని ఆయనకు వచ్చేది ఏం లేదు. నువ్వు నమ్ముకుంటే నీ ఆత్మ రక్షించబడుతుంది, నరకానికి పోకుండా ఆ దైవరాజ్యానికి నువ్వు వారసుడిగా మార్చబడతావు. కాబట్టి ఫస్ట్ ఆయన కోరుకునేది నువ్వు రక్షణ పొందాలి. సాల్వేషన్ గ్రేట్ బ్లెస్సింగ్ అది. అందుకని ఆయన టైటిల్ ఏంటంటే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు, సేవియర్. కాబట్టి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు ఆయన. కాబట్టి ఆ ఉగ్రత అప్పుడున్న దినాల్లో ప్రజల మీదకి రాబోతుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలని సువార్త ప్రకటించాడు ఆయన. ఎవరి చేతంటే ఏ వ్యక్తి అయితే వాక్యానికి అనుకూలంగా ఉన్నాడో, వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాడో ఆ వ్యక్తి చేతనే సువార్త ప్రకటించాడు. ఈరోజు కూడా సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకంటే ఏమండి, ఇప్పుడు కూడా దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా పరిస్థితులు అలా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఎండింగ్ ఉంటుంది. స్టార్టింగ్ ఎలా ఉందో ఎండింగ్ కూడా ఉంది. ఈ క్రియేషన్ కూడా ఒక స్టార్టింగ్ ఉంది, ఒక ఎండింగ్ ఉంది. బైబిల్ చెప్తుంది ఇది ఎండింగ్ డేస్, చివరి దినాలు. ఈ చివరి దినాల్లో కూడా పాపం విపరీతంగా పెరిగిపోతుందని దేవుడు చెప్పాడు. అలాగే ఉంది. ఇప్పుడు మనుషుల్లో మూర్ఖత్వం పెరిగిపోయింది. అందుకని బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో అపాయకరమైన దినాలను రాయబడింది. జనులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, గర్విష్ఠులు, వ్యభిచారులు, ఈ రీతిగా పెద్ద లిస్ట్ ఉంది అక్కడ రాయబడిన క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూడగలం. కాబట్టి ఆ రోజు ఆ పరిస్థితులు రావడానికి గల కారణం అప్పుడున్న ప్రజల యొక్క జీవన శైలి. ఇప్పుడున్న పరిస్థితులు కూడా మనం చూసినట్లయితే ప్రజల యొక్క జీవన శైలి. ఇప్పుడు కూడా దేవుడు మనం తప్పించగలడు. కరోనా నుంచే మాత్రం కాదు, కరోనా మాత్రమే కాదు,
మనకు తెలిసింది అదొకటే. ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి 100% ఆయన సేవ్ చేస్తాడు. ఆయన సమర్థుడు, రక్షించడానికి, తప్పించడానికి, ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఆ రోజు ఆయన చూసింది దేని కొరకంటే, నోవహు దినాల్లో ఆయన చూసింది దేని కొరకంటే తప్పించాలి, రక్షించాలి, దీవించాలి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను దైవజనుడిగా, ఈరోజు కూడా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు కూడా ఎన్నో దేవుని ఉగ్రతకు సంబంధించిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా దేవుడు చూసే దేని కొరకంటే నిన్ను నన్ను కూడా ఆ ఉగ్రత నుండి, ఇప్పుడున్న ప్రతికూల పరిస్థితుల నుండి తప్పించాలి, రక్షించాలి. అంత మాత్రమే కాదు, ఆయన జస్ట్ ఏదో రక్షించి విడిచిపెట్టేవాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్తే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి ఆయన వెళ్ళిపోలేదు, మీరు బ్రతకండి ఏదో రకంగా చెప్పలేదు. ఆయన తప్పించాడు, విడిపించాడు, తర్వాత వారిని బ్లెస్ చేశాడు. అందుకని వాక్యంలో కూడా ఇలా రాయబడింది 91 కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, నెక్స్ట్ ఆయన్ని గొప్ప చేస్తాను. 2 things, రక్షిస్తాడు, నెక్స్ట్ బ్లెస్ చేస్తాడు. ఫస్ట్ నీ జీవితంలో సాల్వేషన్ అన్నది మస్ట్. అప్పుడున్న తరంలో ఉగ్రత నుండి రక్షించబడిన వ్యక్తి ఒక ఆయన కనిపిస్తున్నాడు, దట్ ఈస్ కాల్డ్ నోవాహు. ఆయన రక్షించబడ్డానికి గల కారణం నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఇప్పుడు మనం ఈ 3 మనకు లేవు. అయినా దేవుడు ఎందుకు మనం రక్షించాడో తెలుసా? ఆ 3 మనకి ఇవ్వడానికి. ఎందుకు నువ్వు రక్షించబడ్డావు? ఎందుకు నిన్ను ఆయన నీ పాపములను, నా పాపములను తన రక్తంతో కడిగాడు అంటే మెయిన్ 3 things. నువ్వు నీతిమంతుడిగా జీవించాలి. వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. ఎందుకంటే బైబిల్లో నీతిమంతుడు ప్రార్థన దేవుడు వింటాడని ఉంది. మొదట పాపం చేసినప్పుడు ప్రార్థన చేస్తాం, ఇంకా పాపం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దరిద్రం. అది స్టార్టింగ్. అది నువ్వు పాపిగా ప్రార్థన ప్రారంభించి పరిశుద్ధుడిగా మారావు, కానీ పరిశుద్ధుడిగా మారిన తర్వాత టిల్ డెత్ వరకు ఆ పరిశుద్ధతను కొనసాగించాలి. నీతిమంతుని దేవుడు జ్ఞాపం చేసుకుంటాడు, నీతిమంతుల కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఎన్నో నీతిమంతుడికి సంబంధించిన బ్లెస్సింగ్స్ బైబిల్లో మనం చూస్తాం. అది నీతిమంతుడుగా మార్చబడటం అన్నది నోవాహు అయితే దేవుని కృపను బట్టి ఆ కృప ఆయన పొందాడు. కానీ ఈరోజు మనం నీతిమంతులుగా లేకపోయినా నిందారహితులుగా మన మీద ఎన్నో దోషాలు ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. మన మనస్సాక్షి కూడా మనం ఏం చేసామో మన మీద దోషారోపణ చేస్తాం. నువ్వు చిన్నప్పుడు ఇలా చేసావా, వాళ్ళ విషయంలో ఇలా చేసావు, వీళ్ళ విషయంలో ఇలా చేసావు అని చెప్పి మన మనస్సాక్షి బయట వాళ్ళు నోరు మూయించవచ్చు, కానీ మన మనస్సాక్షిని నోరు మూయించలే. మనం ఏంటో మనకు తెలుసు. అయినా సరే దేవుడు మనం ప్రేమించి, సాతాను కూడా మన మీద ప్రతిరోజు కూడా దోషారోపణ చేస్తున్నాడు. అవన్నీ కూడా మనం నమ్మొద్దు. దేవుడు మన మీద దోషారోపణ చేసేవాడు కాదు, మన దోషాలన్నీ కడిగేవాడు. కాబట్టి ఎందుకు ఆయన రక్షించబడ్డాడు అంటే 3 things. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఆయన రక్షణ పొందడానికి కారణం అది. నువ్వు రక్షణ ఎందుకు పొందావు అన్నదానికి రీజన్ ఏంటంటే నీ జీవితంలో కూడా నీతిమంతుడిగా, నిందారహితుడిగా దేవునితో నడవడానికి. దట్ ఈస్ ద అల్టిమేట్. ఈరోజు రక్షణ పొందిన నీవు అలాగా జీవించగలుగుతున్నావా? నిజంగా నీతిమంతుడైతే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని రాయబడింది గలతీ పత్రిక 3:12 విశ్వాసం మూలంగా అంటే వాక్యాన్ని ధ్యానిస్తాడు. వాక్యం లేకుండా ఉండలేడు, చదవకుండా ఉండలేడు, వినకుండా ఉండలేడు, హృదయంలో నింపుకోకుండా ఉండలేడు. దట్ ఈస్ కాల్డ్ రైచియస్ పర్సన్. అంత మాత్రమే కాదు, మన మీద ఏ దోషారోపణ లేకుండా ప్రతిదినం కూడా పరిశుద్ధాత్మని చేత మనం సరిచేయబడతాం. ఆత్మ మనకి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మనం ఒప్పింపజేస్తుంది. అంత మాత్రమే కాదు, వాక్యం కూడా మనం ఉతక స్నానం చేస్తుంది. మనకి ఏది అంటినా సరే దేవుని వాక్యంలో
అది తొలగిపోతుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు వాటి నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. కాబట్టి ఎందుకు రక్షించాడంటే మనం నీతిమంతుడు ఉండాలి, నిందారహితుడు ఉండాలి. అలాంటి వాడు దేవునితో నడవగలడు. ఇశ్రాయేలు ఎందుకు నడవలేకపోయారంటే అలా లేరు కాబట్టి నడవలేకపోయారు, అందుకని రాలిపోయారు వాడు. కాబట్టి ఈరోజు మనం దేవునితో నడవాలి అంటే ఈ 2 క్వాలిటీస్ ఉంటే నడవగలం. కాబట్టి 2 నెక్స్ట్ దేవునితో మనం నడిచినప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది తెలుసా? ఆయన తప్పిస్తాడు, రక్షిస్తాడు, నెక్స్ట్ ఆయన బ్లెస్ చేస్తాడు. నేను నమ్ముతున్నాను ఈ కరోనా నుండి మనల్ని తప్పించడం మాత్రమే కాదు, ఆఫ్టర్ కరోనా తర్వాత కూడా ప్రత్యేకంగా దేవుడు దీవిస్తాడు. మన కొరకు స్పెషల్ బ్లెస్సింగ్స్ వెయిటింగ్. బైబిల్ మనం చూస్తాం, కొందరికేమో పనిష్మెంటే వెయిటింగ్, కొందరికేమో ఆశీర్వాదం వెయిటింగ్. 2 ఉన్నాయి. మరణం ఉంది, జీవం ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉంది. కాబట్టి దేవుడు ఆ రోజైనా ఈ రోజైనా ఆయన ఎలా ఉందంటే రక్షించాలి, నెక్స్ట్ బ్లెస్ చేయాలి. రక్షించడానికి గల ఉద్దేశం మనం చదివాము 3 విషయాలు మీ మైండ్లో ఫీడ్ అయిపోవాలి. ఈరోజు కూడా నేను ప్రభువుని స్తుతించే దేన్ని బట్టి అంటే నాకేదో ఇచ్చాడు, నాకున్న వాటిని బట్టి కాదు, నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. ప్రభు నన్ను నీతిమంతుడిగా మార్చాం. అదే రీతిగా మన మనస్సాక్షి ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుంది, వెంటనే దాన్ని ఇలా మాట్లాడకూడదు, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఎవరి చేత చేపించుకోవడం కాదు. జనాలు ఎలాంటి వాళ్ళు అంటే మనం మంచిగా ఉన్నా మన గురించి చెడుగా చెప్తారు, మనం చెడుగా ఉన్నా మంచిగా చెప్తారు. ఇది పెద్ద డేంజర్. ఇది జనాలతో ఎప్పుడు కూడా వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి నువ్వు ఫీల్ కాకూడదు. మనుషులు చాలా విచిత్రమైన వాళ్ళు. ఒక ఆమె ఆ గేదెమో బ్రతికినప్పుడేమో ఇది 1/2 లీటర్ ఇస్తుంది పాలు, ఇప్పుడు లీటర్ ఇవ్వదు, ఇది 1/2 లీటర్ ఇస్తుందని చెప్తుందట బ్రతికున్నప్పుడు. ఆ గేదె చచ్చిపోయింది అనుకో, అమ్మో 10 లీటర్లు ఇచ్చేది, ఇది 10 లీటర్లు ఇచ్చేది చచ్చిపోయింది. అది పోయేటప్పుడు నిజం చెప్తుంది, బ్రతుకున్నప్పుడు నిజం చెప్పట్లే. బ్రతుకున్నప్పుడేమో 1/2 లీటర్ ఎవరైనా వచ్చి అడుగుతారా, ఎవరికైనా ఇవ్వాలేమో అని చెప్పి అబద్ధం చెప్తుంది. పోయినప్పుడేమో ఇది 10 లీటర్లు ఇచ్చేది చచ్చిపోయింది. జనాలు ఎప్పుడు కూడా ఇంక చూస్తే వాళ్ళని నమ్ముకుంటే ఇంకా బ్రతుకుండగానే నరకానికి పోతారు. అది మాత్రం వస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఉంది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు. ఇర్మియా గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఇలా రాయబడింది 17:5లో, మనుషులను నమ్ముకునేవాడు శాపగ్రస్తుడని ఉంది, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. కాబట్టి జనాలు ఏంటంటే వాడికి నువ్వు అనుకూలంగా ఉంటే, వాడికి నువ్వు ఉపయోగపడితే నేను ఎక్కడికో తీసుకెళ్తాడు. వాడికి నచ్చలేదు, వాడికి నువ్వు ఉపయోగపడలేదంటే నిన్ను బ్రతుకుండగానే పాతి పెట్టేస్తున్నాడు. అంత డేంజర్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనుషులు నీ గురించి మంచిగా చెప్పుకుంటున్నారా చెడ్డగా చెప్పుకుంటున్నారా డజంట్ మ్యాటర్. నీ మనస్సాక్షి నీ గురించి ఏం చెప్తుంది? మన మనస్సాక్షిని నమ్ముదాం. నువ్వు నీతిమంతుడు, నిందారహితుడు. ఏదైనా లోపం నీలో ఉన్నట్లయితే దాన్ని వెంటనే మనం సరి చేసుకోవాలి. ఎవ్వరికైనా సరే, దొంగకైనా సరే మనస్సాక్షి ఉంటుంది. వాడికైనా సరే నేను చేసింది మంచిది కాదనిపిస్తుంది. నరహంతకుడికైనా మనస్సాక్షి గద్దిస్తుంది, నేను చేసింది కరెక్ట్ కాదు. కానీ దాన్ని ఏం చేస్తాడంటే చంపేస్తాడు. మనస్సాక్షిని ఎప్పుడు మనం చంపకూడదు. ఇంకొకటి ఏంటంటే మనస్సాక్షి ఎప్పుడు వాత వేయకూడదు. వాత వేయటం అంటే వాత వేయబడి మనస్సాక్షి అని ఉంటుంది. ఇప్పుడు కొన్నిసార్లు చిన్నప్పుడు కొట్టినప్పుడు అబ్బా అంటాం, అది కంటిన్యూగా కొడితే ఇంక అనిపించదు. ఇంకా ఫస్ట్ టైం పెయిన్ ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. అది వాత వేయబడిన మనస్సాక్షి. కొన్నిసార్లు మనస్సాక్షి చెప్తుంటుంది, మనం పట్టించుకోం. ఇంకా మనస్సాక్షి ఇంకా స్పర్శ ఉండదు. ఇంకా మనస్సాక్షి ఏమొస్తుందని పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ వచ్చిన వ్యక్తిగా ఆ పాట్ పనిచేయదు. మీ మనస్సాక్షి ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చాలా అలర్ట్గా ఉండాలి. బైబిల్ ఎలా ఉంటుంది? యాకోబు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో, చేదైన వేరు
మీరు చూస్తే కొన్ని స్టేట్మెంట్స్ బైబిల్లో మైండ్ బ్లాక్ అవుతుంది మనకి. చంపడానికి వచ్చిన సౌలు జస్ట్ ఆయన చెయ్యి కత్తిరించలేదు, కాలు కత్తిరించలేదు, చెవి కత్తిరించలేదు, ముక్కు కత్తిరించలేదు. ఏదో చెయ్యి కత్తిరించాడు. బైబిల్లో ఒకడు ఉన్నాడు, న్యాయాధిపతుల 1వ అధ్యాయంలో అదోని బెజక్ అని చెప్పి 70 మంది రాజులు బొట్టనీళ్ళు నరికేసినట్టు వాడు. కాలు బొట్టనీళ్ళు, చేతులు బొట్టనీళ్ళు నరికేసినట్టు వాడు. అంత మూర్ఖుడు వాడు. దేవుడు ఇశ్రాయేలుని పంపించి వాడు ఎలాంటి పని చేశాడు వాడికి కూడా అలాగే చేయండి అని చెప్పి వాడిని పట్టుకుని కూడా ఇశ్రాయేలీయులు అదే పని చేశారు. అప్పుడు వాడు ఏడుస్తాడు, నేను ఇలా చేశాను, దేవుడు నాకు ఇలాగే చేశాడు. మరి ఎవడు తవ్వుని గొయ్యిలో వాడే పడతాడు. ఇక వీడైతే బొట్టనీళ్ళు నరికాడు కదా, దావీదు జస్ట్ అంగి చిన్న ముక్క కట్ చేశాడట. వెంటనే దావీదు యొక్క మనస్సాక్షి నొప్పించింది ఆయన్ని. చూడండి, అంత క్లియర్గా ఉండాలి మనస్సాక్షి. నేను అభిషేకించబడిన వ్యక్తిని ఇలా చేశాను. పైగా చంపడానికి వచ్చిన వాడు, ఏదో భోజనం పెట్టడానికి డబ్బులు ఇవ్వడానికి వచ్చినవాడు కాదు. శత్రువు కీడు చేయడానికి వచ్చిన వ్యక్తి విషయంలో ఆ చిన్నది కట్ చేస్తే ఏం అనలే, ఏం మాట్లాడలే. కొందరికి ఎన్ని మాట్లాడినా సరే మనస్సాక్షి మాత్రం అది పనిచేయదు. అది బ్రతుకుంటే కదా పని చేయడానికి. కాబట్టి చాలా క్లియర్గా ఉండాలి మన మనస్సాక్షి. మనం ఎందుకు రక్షించాడంటే ఈ విట్నెస్ మనకు ఉండాలి. మన జీవితంలో చాలా గొప్పది ఏంటంటే సాక్ష్యం. బైబిల్ ఎలా ఉంటుంది? మన పరిశుద్ధాత్మను ఎందుకు పొందాం, పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడ్డాం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు కలిగి ఉన్నామంటే యెరూషలేములో, యూదయలో, సమరయలో బూది గంధముల వరకు ఆయనకి సాక్షులుగా ఉండటానికి. దేవుడు రక్షించింది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. నువ్వు ఆయనకి సాక్షిగా జీవించాలి. దేవుడు నోవాహును చూసినప్పుడు ఆయనకు సాక్ష్యం ఉంది, కానీ నిన్ను నన్ను చూసినప్పుడు సాక్ష్యం లేదు. వాళ్ళకన్నా దరిద్రంగా ఉన్నాం మనం. కానీ ఎందుకు మనం రక్షించాడంటే నువ్వు సాక్షిగా, నేను సాక్షిగా ఆయన కొరకు జీవించాలని దేవుడు మనం రక్షించాడు. మెయిన్ యు అది. సెకండ్ యు ఏంటంటే మనం బ్లెస్ చేయాలి. నువ్వు రక్షించబడి ఇలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉంటే మీరు రాసుకోండి, చెప్తున్నాను, 100% మీరు బ్లెస్ అవుతారు. అందుకని మీరు వండర్ అవుతారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 నెక్స్ట్ 3:9 మీరు నోట్ చేసుకోండి. 2:9 సాల్వేషన్ గురించి రాయబడింది, 3:9 బ్లెస్సింగ్ గురించి రాయబడింది. 2:9 ఏమో చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దట్ ఈస్ కాల్డ్ విట్నెస్. 3:9 మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. చూడండి, 2 ఇంపార్టెంట్ దేవుని యూస్ అవి. నా విషయంలో, మీ విషయంలో, ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆయన రక్షిస్తాడు, నెక్స్ట్ ఆయన బ్లెస్ చేస్తాడు. కాబట్టి నోవాహు విషయం అదే జరిగింది. ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. నోవాహు గురించి ఎందుకు యేసు ప్రభు వారు నోవాహు దినాల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు? ఆయన రక్షించబడ్డాడు, ఆయన బ్లెస్ చేయబడ్డాడు. కొందరు రక్షణ పొందుతున్నారు కానీ సాక్ష్యం లేకపోవడం వల్ల దీవించబడలేదు. రక్షణ పొందుతున్నారు కానీ ఆశీర్వాదం లేదు. రక్షణ పొందిన వెంటనే ఆశీర్వాదం రాదు. బ్రదర్ అండ్ సిస్టర్, దిస్ ఈస్ ద ప్రాసెస్. రక్షణ అన్నది నీ జీవితంలో దేవుడు ఒక సీడ్ వేశాడు, దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ఒక రోజు అది ఒక ఫలించి చెట్టులా మారుతుంది. దేవుడు నీకు ఫ్రూట్ ఇవ్వడు, నీకు సీడ్ ఇస్తాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.
దేవుడు వారిని ఆశీర్వది. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. ఈ వేలో, మన వేలో కాదు. దిస్ ఈస్ ద వే ఆఫ్ గాడ్, దిస్ ఈస్ ద వ్యూ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన వ్యూ ఏంటంటే రక్షించాలి, బ్లెస్ చేయాలి. రక్షణకి దీవెనకి మధ్యలో విట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ విట్నెస్ నోవాహుకు ఉంది, ఆ విట్నెస్ మీకు, నాకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఉండాలి. నోవాహు టైంలో ఒక్క జల ప్రళయానికే పరిస్థితులు అలా ఉంటే మరి మనం ఎలాంటి ప్రళయాలు చూడబోతున్నామో ఒకసారి ఆలోచించి మనం నోవాహు లాంటి సాక్ష్యాన్ని కలిగి జీవించుదుముగాక. పంచభూతములు మహావేటరములతో లయమైపోవును అని దేవుడు పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడిన రీతిగా ఆకాశ నక్షత్రములు రాలును, అగ్ని, నీరు, గాలి, ఆకాశము, భూమి, సముద్రాలు ఇవన్నీ కలిసిపోతే ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితులు అంచె దినాల్లో దేవుడు జరిగించబోతున్నాడు. కొన్ని విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ రీతిగా నక్షత్రాలు రాలినప్పుడు భూమి ఏ రీతిగా మారబడుతుంది, భూమి మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవునని చెప్పాడు దేవుడు. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారిని తప్పించిన తర్వాత ఇటువంటి విపత్తులు, ఇటువంటి పరిస్థితులు ఎవరైతే భూమి మీద ఉన్నారో వారందరూ కూడా చూస్తారు. ఈ భయంకరమైన దినాలు ఏ ఒక్కడు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. అగ్నితో, జలముతో, ఈ 5 కూడా పంచభూతాలు కలిసిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆకాశం నుండి నక్షత్రాలు భూమి మీద రాలటం. ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, భూమండలం అంతా కూడా అగ్నికి ఆహుతి కావడం, జల ప్రళయంతో కొట్టుకుని పోవడం. వాక్యంలో చెప్పబడిన రీతిగా త్వరలో ఇటువంటి దినాలు రాబోతున్నాయి. ఆ రోజు నోవాహుని దేవుడు తప్పించినట్లుగా మనల్ని కూడా తప్పించడానికి, మనల్ని కూడా రక్షించడానికి, ఇటువంటి ఉగ్రత నుండి, భయంకరమైన నరక శిక్ష నుండి మనం తప్పించి ఆ దైవ రాజ్యానికి, పరలోక రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నోవాహు ఏ రీతిగా జలప్రలయం నుండి తప్పించబడ్డాడో రాబోయే ఉగ్రత నుండి, భయంకరమైన నరక శిక్ష నుండి మనం తప్పించబడి ప్రభు మనం అప్పగించుకుందాం. ప్రభు ఇచ్చే రక్షణ పొందుదాం. ప్రభు కొరకు సాక్షులుగా జీవిద్దాం. ఇలా ఉండబోతుంది రాబోయే దినాల్లో. బీ కేర్ఫుల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఇది ఎంత గొప్ప చూసినట్లయితే ఎక్స్పీరియన్స్. ఇటువంటి ఆధిక్యత, ఇటువంటి ధన్యత మీకు, నాకు ప్రభు ఇచ్చాడు. ఇంకెవరైతే పొందలేదో ప్రతి ఒక్కరూ పొంది మీ రక్షణ ద్వారా, మీ జీవితంలో దేవుడు చేసే ప్రతి మేలు ద్వారా, ప్రతి ఆశీర్వాదం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్యలో మీరున్నారు, మాలో మీరున్నారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు మీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచండి. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. మీ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చడానికి మాకు మీరు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీ యొక్క కష్టాలకు అప్పగిస్తూ
మీ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని బట్టి, నడిపింపుని బట్టి, మీ యొక్క ఆత్మ కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో దేవునికి మన ఆఫరింగ్స్ అండ్ టైట్స్ అర్పిద్దాం. దేవుడు మనకిచ్చిన వాటిలో నుండి ఆయన వాక్యంలో చెప్పబడిన రీతిగా, మలకి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడిన రీతిగా, నా మందిరములో ఆహారం ఉన్నట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి వాక్యానికి మనం లోబడినప్పుడు, వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు, వాక్యంలో వాగ్దానం ఉంది. కాబట్టి వాక్యాన్ని మనం నెరవేర్చినప్పుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కాబట్టి రాబోయే దినాల్లో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో నమ్మితే దేవునికి ఆ రీతిగా ఆ వాక్యాన్ని బట్టి మన ఆఫరింగ్స్, అదే రీతిగా మన దశభాగములను ప్రభువుకి అర్పిద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.
అదే రీతిగా చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. దాని ముందుగా ఒక అనౌన్స్మెంట్. ఈ యూట్యూబ్లో అదే రీతిగా ఫేస్బుక్లో ఎవరైతే జాయిన్ అయ్యారో మీరు మాతో కూడా మండే టు సాటర్డే వరకు కూడా ఈవినింగ్ 8 to 10 వరకు కూడా ప్రేయర్స్ అండ్ మెసేజెస్ ఉంటున్నాయి. మీ ఫోన్ నెంబర్ పంపించినట్లయితే లింక్ పంపిస్తాం. మీరు కూడా అందులో పాలు పొంది దైవ ఆశీర్వాదం పొందండి. యూట్యూబ్లో ఉన్నవారు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ పెట్టండి, మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ తండ్రి, మా కొరకు మీ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచి మరలా తిరిగి రాబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బిడ్డలు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ మీద జ్ఞాపకం చేసుకునండి. తగిన దీవెన ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా వారికి అనుగ్రహించండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మీ రీతిగా కలుసుకుని మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మీ కృపను, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ఆ రీతిగా మమ్మల్ని దీవిస్తున్నందుకు మిమ్మల్ని మహిమపరుస్తూ మీకు మమ్మల్ని అప్పగిస్తూ ప్రతి కుటుంబాన్ని మీ సేవకునిగా దీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.